నాకు ఇంకొక అనుమానం యశ్వంత్ గారు, అసలు అంటే మనం మార్కెట్లో పాల ప్యాకెట్ ధరలు చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉంది కదా. కానీ నందిని మిల్క్ వచ్చేసరికి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీతో ఎలా తీసుకురాగలుగుతున్నారు? ఇప్పుడు రేట్లు మార్చకుండా ఇదే ప్రైస్ నడపటం లాస్ట్ 2 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నామండి. అబ్బా, 2 సంవత్సరాల నుంచి ₹1 పెంచకుండా అదే దాంట్లో అది దట్ ఈస్ ది మా మా యూనియన్, మా మేనేజ్మెంటు, మా చైర్మన్ గారి ఇదంతా గొప్పతనం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు గవర్నమెంట్లు, వ్యాపార సంస్థలు ఎప్పుడు ఎంత డిమాండ్ రాగానే ఎంత ప్రైస్ పెంచేసుకుందాం, ఎంత బెనిఫిట్ పొందుదాం అనే ఆలోచనలో ఉంటారు. కానీ మా మేనేజ్మెంటు, మా పాలక వర్గం కానీ, మా చైర్మన్ గారు కానీ ఏ రోజు కూడా లాభం గురించి వద్దు, నువ్వు ఫస్ట్ మనకి నష్టం రాకుండా చూడండి. వారి ఉద్దేశం ఏంటంటే ఒక రైతు, అటుపక్క రైతు, ఇటుపక్క కన్యూమర్, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలనేది. అక్కడ ఉత్పత్తి ఎక్కువ అండి. సప్లై డిమాండ్కి ఎప్పుడైతే మనకి ఉంటుందో తేడా, అది అక్కడ డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ ఉంది. 1 crore లీటర్ పర్ డే, దాదాపు 80-90 లక్షల నుంచి 1 crore లీటర్స్ పర్ డే వస్తుంది. అదంతా కూడా అక్కడ గవర్నమెంట్ సహకారం, రైతులకు సహకారము, ఈ కేఎంఎఫ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కానీ, యూనియన్స్ కానీ రైతుని చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. రైతుని ప్లస్ పశువులని ఎంతో బాగా గవర్నమెంట్ తరపు నుంచి పశువులు కొన్నప్పుడు సబ్సిడీ ఇస్తారు, దానా సబ్సిడీ ఇస్తారు. గవర్నమెంట్ నుంచి ₹5 నుంచి ₹6 దాకా సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తారు.